నమస్తే వెల్కమ్ టు ఎన్టుడే న్యూస్. ఏలూరు జిల్లా ఏలూరు నగరంలో కలెక్టరేట్ వద్ద ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారీ అతని ధర్నా నిర్వహించారు. జిల్లా పరిషత్ ఆఫీస్ నుండి కలెక్టరేట్ వరకు పరిష్కారం కోసం నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చైర్మన్ చోటగిరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యమ పోరాట కార్యాచరణలో భాగంగా ఈ రోజు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించమని తెలిపారు. ఈ నెల 27 తారీఖులోపు తమ డిమాండ్లను పరిరక్షించి పక్షంలో చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఏపీ ఎన్జీఓ జేఏసీ కన్వీనర్ రామారావు, యూటీఎఫ్ జిల్లా కన్వీనర్ రవికుమార్లు కూడా మాట్లాడుతూ ఉద్యోగుల డిమాండ్లు వెంటనే పరిరక్షించాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఉద్యోగులంతా ప్రభుత్వానికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హెచ్చరించారు. అమలు చేయాలి పిఆర్సీ 12 పేర్లు వెంటనే అమలు చేయాలి 12 పేర్లు వెంటనే అమలు చేయాలి 12 పేర్లు వెంటనే ఎంప్లాయీస్ అందరికి కూడా సకాలంలో పిఆర్సీ ఇస్తాం, డిఏ బకాయి లేకుండా విడుదల చేస్తాం, వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం 4.5 సంవత్సరాలు అయిన తర్వాత ఒక్కడు కూడా నెరవేర్చకుండా మొత్తం 23,000 కోట్ల రూపాయలు దాచుకున్న డబ్బులు అప్పు పెట్టడమే కాకుండా డిఏలు అనేవి లేవు, పిఆర్సీ మాట లేదు. అంత మారకి సిపిఎస్ రద్దు చేస్తానని ఇప్పుడు జిపిఎస్ అనే ఇంకొక దుర్మార్గమైన పరిస్థితిని తీసుకొచ్చారు. వీటిలన్నింటినీ ఖండిస్తా ఉన్నాం. మేము ఇప్పటికే అనేక రకాలైన పోరాటాలు చేస్తున్నాం. ఇవాళ జేఏసీలో భాగస్వాములుగా ఈ పోరాటంలో పాల్గొంటున్నాం. పెద్ద ఎత్తున ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా 27వ తారీఖున జరిగే ఆ చెలో విజయవాడకి చేరుకుంటాం. ఖచ్చితంగా మా న్యాయపరమైన డిమాండ్స్ ని చెల్లించి తీరాలని చెప్పి మేము పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. గత 5 సంవత్సరాల్లో ఒక్క డిఏ ఏరియర్ కూడా ₹1 ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం ఈ స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాల్లో డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది. అలాగే ఈ 5 సంవత్సరాల్లో ₹1 కూడా ఎంప్లాయీస్ వర్గానికి, పెన్షనర్స్ కి బెనిఫిట్ కల్పించలేని ప్రభుత్వంగా కూడా మీరే దక్కారు. ఈ ఘనతను మీరు దక్కించుకున్నారు. మీకు అవకాశం ఇంకొక నెల రోజులు మాత్రమే మీకు అవకాశం ఉంది. ఈ నెల రోజుల్లో వీటి మీద మీరు సరైన నిర్ణయం తీసుకుంటే సరే, లేదంటే ఎంప్లాయీస్ మీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి మేము ఈ వేదిక ద్వారా మీకు డిమాండ్ చేస్తున్నాం. నా పేరు నరసింహారావు, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జేఏసీ కన్వీనర్. ఈ రోజున ప్రభుత్వం అన్ని వర్గాలని చక్కగా చూస్తున్నారు. ఒక్క ఉద్యోగుల విషయంలోనే వారు ఎందుకు మా మీద చిన్నచూపు చూస్తున్నా అర్థం కావట్లేదు. ఈ రోజున మేము అడిగేది న్యాయపరమైన డిమాండ్. ఎందువల్లంటే కనుక ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత తొలి పిఆర్సీలో 4% అయ్యారు, మేము నష్టపోయాం. ఫిట్మెంట్ 4% నష్టపోయాం. అదే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ వచ్చిన తర్వాత మాకంటే వాళ్ళకి 7% ఎక్కువ ఇచ్చారు ఫిట్మెంట్. అక్కడ కొంత నష్టం జరగగా ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో 5% అయ్యారు, ఆల్రెడీ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మాకు కనీసం ఐఆర్ అనేది వద్దని చెప్పి ఇవ్వని అంటున్నారు, పిఆర్సీ ఇస్తారంటున్నారు. మాకు పిఆర్సీ ఇచ్చే ముందు మాకు ఐఆర్ ఇవ్వాలని చెప్పేసి ఇది మా తక్షణ డిమాండ్. మేము అడుగుతున్నాము, మేము దాచుకున్న డబ్బులు మాకు ఇమ్మని అడుగుతున్నాం. ప్రభుత్వాన్ని ఏమన్నా వాళ్ళ జేబులోంచి ₹1 ఇమ్మన్నావా? కోట్లాది రూపాయలు మా డబ్బు అక్కడ ఉంది, ప్రజల ఇంటి జీపీఎఫ్ రూపంలో, ఏపీజీఎల్ఐ రూపంలో. అవి ఇమ్మని అడుగుతున్నాం. మా పిల్లలు పెళ్లిళ్ళు చేసుకోవడానికి, మా కుటుంబ సభ్యులు అనారోగ్యంలో ఉంటే కనుక వైద్యం చేయించుకుంటూ అడుగుతుంది తప్ప మేమేం ప్రభుత్వాన్ని లోన్ అడగట్లేదే. మా డబ్బు మాకు ఇమ్మంటున్నాం. ఇలా చేస్తే కనుక భవిష్యత్తులో కనుక కొన్ని మేము కట్టొద్దని చెప్పండి, జీపీఎఫ్ కట్టొద్దని మేము మానేడే కూడా సిద్ధమే. మీరు ఒక జీవో ఇస్తే కనుక మా డబ్బులు మేము బ్యాంకులోనే, పోస్ట్ ఆఫీస్ దాచుకుని మాకు అవసరం డ్రా చేసుకుంటాం. కానీ ప్రభుత్వం ఇది మా జీపీఎఫ్ని, మా ఏపీజీఎల్ఐ కానీ ఈ ఆపడం అనేది తప్పది. ప్రభుత్వం వెంటనే కనుక ఈ 2022, 2023లో ఉన్నాయి కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. కంపల్సరీ కనుక వెంటనే ఇవ్వాలని చెప్పేసి మాకు ఇవ్వాల్సిన అన్ని 22,000 కోట్లు తక్షణం రిలీజ్ చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. రింబర్స్మెంట్ క్లెయిమ్స్, మరి అదేవిధంగా పిఆర్సీ ఏరియర్స్, 11వ పిఆర్సీలో మాకు ఇవ్వాల్సిన ఏరియర్స్, డిఏ ఏరియర్స్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డిఏ కూడా మా యొక్క ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు ఎవరికి కూడా ఖాతాలో జమ అవ్వలేదు. వీటన్నిటి డిమాండ్స్తో పాటు సిపిఎస్ మరియు జిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని, అలాగే 12వ పిఆర్సీలో 30% ఐఆర్ని వెంటనే ప్రకటించాలని ఏపీజేఏసీ ఇచ్చిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఇవాళ 4వ రోజు మరి జడ్పీ కార్యాలయం నుంచి పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధ్యాయులతోటి, పెన్షనర్లతోటి మేము ర్యాలీగా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా
ఇక్కడ కలెక్టరేట్ వద్ద ఉన్న ధర్నా చౌక్లో మరి లంచ్ అయ్యే వరకు కూడా లంచ్ వరకు మేము ధర్నా నిర్వహిస్తామని, మా న్యాయమైన డిమాండ్స్ ప్రభుత్వం తీర్చే వరకు కూడా సుదీర్ఘ పోరాటం సాగుతుందని, లేని పక్షంలో మరి చలో విజయవాడ 27వ తారీఖున కూడా మరి ఏపీ జేఏసీ నిర్ణయించింది. మరి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం కూడా మరొక బీఆర్టీఎస్ రోడ్డు ఉద్యమాన్ని తలపించే విధంగా ఉద్యోగ ఉపాధ్యాయులు పెన్షనర్లు అందరూ కూడా కంకణబద్దులై ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మా పోరాటాలతోటే మేము అన్ని సాధించుకున్నాం. మరి ప్రభుత్వం ఇప్పటికీ దిగి రాకపోతే నేరుగా ఒకవేళ మేము మా యొక్క చర్చలకు పెరగకపోతే మెరుపు సమ్మెకు కూడా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నామని చెప్పి మరి ప్రకటిస్తా ఉన్నాం.